కుర్తీస్ షేర్ చేస్తాను. సో టోటల్ 5 కుర్తీస్ ఉన్నాయి, అన్ని బ్రాండెడ్ కూడాను. సో ఇది నేను తెప్పించాను అమెజాన్లో రన్ అవుతుంది. అమెజాన్ అల్టిమేట్ బ్రాండ్ సేల్. ఈ సేల్ వచ్చేసి జూలై 5th నుంచి జూలై 9th వరకు రన్ అవుతూ ఉంటుంది. సేల్ సందర్భంగా అన్ని బ్రాండ్స్ పైన మినిమం 50% ఆఫ్ ఉండింది. అలాగే ప్లస్ ఎక్స్ట్రా 5% ఆఫ్ కూడా ఉండింది. దీంతోపాటు మీరు ప్రైమ్ యూజర్స్ అయి ఉంటే మీకు 10% క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉందన్నమాట. సో ఇప్పటి నుంచో కార్ట్లో యాడ్ చేసి పెట్టి కొనాలనుకున్నవి కొనేసుకోవచ్చు. ఇవన్నీ కూడాను బ్రాండెడ్ కుర్తీస్ అండి. జూలై 5th నుంచి 9th వరకు అల్టిమేట్ బ్రాండ్ సేల్ అయితే లైవ్ అవుతూ ఉండింది. సో నా ఫస్ట్ కుర్తా వచ్చేసి ఈసారి నన్ను ప్రింటెడ్లో ట్రై చేశాను అనమాట. కొంచెం రిచ్ లుక్ ఉంటుంది అండ్ లైట్ వెయిట్ క్లాత్ తోటి తక్కువ బడ్జెట్లో ఉంటాయి అనమాట. సో నా ఫస్ట్ కుర్తీ వచ్చేసి ఇదన్నమాట. చాలా ఎలిగెంట్గా నాకు అనిపించింది ఇది. సో కుర్తా మొత్తం ప్లెయిన్గా ఉంటుంది, మనకి క్లిప్ ఈ సైడ్ వస్తుంది, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. సో హ్యాండ్ పైన ఇలా హారిజాంటల్స్ గోల్డ్ ప్రింట్ లైన్స్ అయితే ఉన్నాయి. సో ఇది వాషింగ్ మిషన్లో మీరు ఎంచక్క వాష్ చేసేయచ్చు, ఏ మాత్రం కూడా ప్రింట్ పోదు. సో కుర్తా మొత్తం ప్లెయిన్లో ఉంటుంది. వేసుకుంటే నాకు ఎట్లా ఉందో కమెంట్లో చెప్పండి, పక్కన పెడతాను. దీనికి వచ్చిన ప్లాజో అన్నమాట. ఇది అన్నాఫ్ పెద్దగా వచ్చింది. నేను తీసుకున్నాను XXL సైజ్. సేమ్ ప్లాజోగా ప్లేన్ నుండి కాళ్ళ దగ్గర ఇలా ప్రింట్ రావడం జరిగింది. చాలా బ్యూటిఫుల్. నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది. ఈసారి నేను కొంచెం బ్లూలో ట్రై చేశాను అనమాట. సో సెకండ్ కుర్తీ వచ్చేసి ఇదేమంటే ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో ఉండింది. జనస్య కుర్తీ అన్నమాట. ఇది నా సైజ్ వచ్చేసి XXL అండి. సో దీనిపైన ఇలా వైట్ ప్రింట్ అయితే రావడం జరుగుతుంది. సో కుర్తా మొత్తం ఇలా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉండింది ఫ్యాబ్రిక్ అంతా. సో సైడ్కి కట్స్ వచ్చాయి సరే. సో వేసుకొని చూపిస్తాను ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి. సో ఇది ఒక కుర్తా. దాని నెక్స్ట్ వచ్చేసి ఒక లాంగ్ గౌన్ టైప్ కుర్తీ. ఇదేమంటే ఇలా ఉండింది, క్రేప్ మిక్స్డ్ క్లాత్ ఇది. సో ఇక్కడ మనకి నెక్ దగ్గర మొత్తం దీనికి గోల్డ్ ప్రింట్ రావడం జరిగింది. గోల్డ్ అండ్ సిల్వర్ మిక్సింగ్లో ఉన్న ప్రింట్ ఇది. అలాగే ఇవి వచ్చేసి హ్యాండ్స్ ఇక్కడ దాకా ఉంటాయి. అండ్ కుర్తీ మొత్తం ఏంటంటే మనకి పెద్ద అనార్కలి టైప్ కుర్తీ అనమాట. సో మీకు బాటంలో ఇలా వచ్చింది. సో బాగుందా? దిస్ ఈజ్ ఫ్రమ్ బ్రాండ్ జనాసా. ఇది పాలీక్రేప్ ఫాయిల్ ప్రింట్ కుర్తా అనమాట ఇది. సో ఇది నావీ బ్లూ కలర్లో ఉండేది మనకి. అండ్ ఫోర్త్ కుర్తా వచ్చేసి ఇదండి. ఇదేంటంటే బాందీ టైప్ డాట్స్ డిజైన్ తోటి ఉంటుంది. సో నేను అన్నీ కూడా ఈసారి జనస్య బ్రాండ్ నుంచి తెప్పించాను. ఇదేంటంటే మనకి ఓకే బ్లూ కాటన్ ఎథ్నిక్ మోటిఫై స్ట్రైట్ కుర్తా అనమాట. ఇది మోటిఫై అంటే అక్కడక్కడ బాందీ టైపు ప్రింట్ రావడం జరిగింది, దీని మోటిఫై అంటారు అనమాట. సో ఇది హ్యాండ్స్, దీనికి హ్యాండ్స్ దగ్గర ఇట్లా నాట్స్ ఇచ్చారు. ఇది కూడా అమెజాన్, దీనికి కూడా నాట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది 4 years బ్యాక్ ఇచ్చారులేండి. సో ఇది కానీ మనకి ప్యూర్ కాటన్లో ఉండింది. మీరు ఆఫీస్ వేర్స్కి కాలేజ్ వేర్స్కి చక్కగా వేసుకొని పోవచ్చు. వైట్ ప్యాంట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, లుకింగ్ బాగుంటుంది. ఇది లైట్ బ్లూ కలర్ అనమాట, స్కై బ్లూ కలర్ అంటే చూడండి, ఇది ఆ స్కై బ్లూ కలర్. కొత్త బ్లూలు ట్రై చేసినట్టు అనిపిస్తూ ఉంది. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కుర్తా సెట్. ఇది విత్ కాటన్ విత్ నెట్ చున్నీతో వచ్చింది. సో ఇది కూడా ఏంటంటే మనకి బ్రాండ్ జెనాస్ అనేది మనకి పింక్ కలర్ కుర్తా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ టోటలీ పార్టీ వేర్ కుర్తీ, చాలా హెవీగా. ఈ బూటాస్ బనారసీ టైప్లో వచ్చాయన్నమాట. హ్యాండ్స్ దగ్గర పఫ్ టైప్లో హ్యాండ్స్ వచ్చి ఇక్కడ ఇలా వచ్చిందనమాట. దాని కుర్తీ మొత్తం ఇలా ఉండింది సరే. వెరీ బ్యూటిఫుల్ రాణి పింక్ కలర్లో వచ్చింది కుర్తా. మనకి నెక్ వచ్చేసి ఇలా కాలర్ నెక్ లాగా వచ్చింది. దీనికి వచ్చి బ్యూటిఫుల్ చున్నీ వచ్చింది అనమాట. ఈ చున్నీ టోటల్ నెట్ ఫ్యాబ్రిక్, కలరే ఆసమ్గా ఉండేది. ఇది నెట్ ఫ్యాబ్రిక్. అండ్ దీనికి వచ్చిన ప్యాంట్ ఇలా వచ్చేసింది. ఆల్రెడీ ఈ క్లాత్లో నేను ఆల్రెడీ ఒక డ్రెస్ తీసుకున్నాను. సో ఎంత బ్రైట్గా కనిపిస్తుంది కలర్. సో ఇవన్నీ నేను తీసుకున్నాను అల్టిమేట్ బ్రాండ్ సేల్లో. సో మీరు వీటిలో ఏదైనా బై చేయాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. వ్లాగ్ని కంటిన్యూ చేద్దాం. హాయ్ ఆల్. సో నిన్నటి వ్లాగ్ని కంటిన్యూ చేద్దాం. పూజ చేసుకున్నాను కదా, అందరు బాగా చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. రోజుకొక
ఎవ్రీ వారం వేరే వేరే ప్రసాదం పెట్టండి అని చెప్పారు. ఎస్ పెడదాం. కట్ట పొంగలి నిన్న నేను చేసింది, అది దద్దోజనం కాదు. మన కమెంట్స్లో వచ్చాయి ఇవన్నీ, సో చెప్తా ఉన్నాను. ఈ శారీ చాలామంది నచ్చింది. ఈ శారీ నేను మీషోలో తెప్పించాను. 1 year అయిపోయింది. వరలక్ష్మి వ్రతం తర్వాత మేము అనుకున్నాము ఏంటి సత్యనారాయణ వ్రతం చేసుకుందామని. అప్పుడు సత్యనారాయణ వ్రతానికి అవుద్దని, దీపావళికి అని ఈ శారీ కుట్టించుకున్నాను. నేను బ్లౌజ్ కుట్టించుకున్నాను, బట్ అప్పుడు దీపావళికి ఎందుకో వేసుకోలేదన్నమాట. సో ఆ శారీ ఈరోజు ఫస్ట్ పూజ కదా, పూజ చేసుకున్నప్పుడు ఇలా స్పెషల్ పూజ చేసినప్పుడైనా శారీ కడదామని కట్టుకున్నాను అనమాట. సో నేను చాలా వెయిట్ గెయిన్ అయ్యానండి. ఎవరో ఒక రకమైన స్లిమ్ అయ్యాను లేదు, మళ్ళీ నేను 80 అయ్యాను. నా వెయిట్ 79 పాయింట్ చేంజ్ ఉంది. 80లోకి మీరు చేసేసుకోండి, చూసారు తెలుస్తుంది కదా మనకి. సో తగ్గించుకోవాలండి. ఇంకా నేను వెయిట్ తగ్గించుకోవడం, డైట్ చేస్తే వీడియోస్ పెడితే అవి వ్యూ కోసం కాదండి. నేను ఏది చేస్తే అదే వీడియో పెడతాను. ఈవెన్ పూజ వీడియో చూసి ఇంకా వ్యూ తగ్గిపోయింది అందుకే పూజలు చేస్తున్నా అంటారు. అట్లా అయితే మరి పూజల గురించే వీడియోస్ పెట్టే వాళ్ళు వ్యూ కోసమే పెడతారా అండి? నేనైతే దేవుడికి మొక్కున్నాను, అది మా ఫ్యామిలీలో అందరు తెలుసు. నేను కూడా ఎప్పుడో 2 years బ్యాక్ వీడియోలుగా చెప్పి ఉండొచ్చు. సో అది తీర్చడానికి మాత్రమే వీడియోస్ చేశాను కాబట్టి వీడియో పెట్టాను. నేను పెట్టేదే వ్లాగ్స్, డైలీ ఏం చేస్తానో అదే వస్తుంది మీకు వ్లాగ్లో. సో తర్వాత ఏంటంటే మార్నింగ్ పూజ అయిపోయింది. సో తర్వాత ఈవినింగ్ గుడికి వెళ్దాం అనుకున్నాం. ఇప్పటికీ 2 weeks నుంచి గుడికి వెళ్తూ ఉన్నాం. సో ఇవాళ వెళ్దాం. సో ఇంక ఇవాళ పూజ చేస్తాం కదా, ఆరతి వరకు గుడికి అందాలి. ఆరతి ఎన్నిటికి 6:15కో 6:30కో అవుతుంది. సో అప్పటికి గుడికి అందాలని చెప్పేసి టకటగా ప్రసాదం చేస్తూ ఉన్నాను. చిన్నప్పుడు మా ఇంటి ముందు వినాయకుడు పెట్టినప్పుడు నాకు బాగా అనిపించేది, ప్రసాదం చేసుకొని తీసుకెళ్ళాను అనమాట. ఎట్లా పూజ చేస్తున్నాం కదా, అట్లే బాబా గుళ్ళకి ప్రసాదం తీసుకెళ్ళి హారతి ఇచ్చేంతసేపు దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాత అందరికీ పంచుదామని ప్రసాదం తీసుకెళ్తా ఉన్నాను. నేను పూజ చేసేటప్పుడు నాకు అన్నం తినాలనిపించదు, ఎందుకో తెలీదు. నేను అసలు ఇవాళ అన్నమే తినలేదు. డిమార్ట్లో ఏం తెచ్చారని అడిగేది, అదిగో వీడియో షూట్ చేశాను. రేపు లేకపోతే ఎల్లుండి పెడతాను. సో బయట వెదర్ చల్లగా అయిపోయిందండి. ఎంచక పొద్దున వేసిన ఉప్మా ఉంది కదా, సేమియా ఉప్మా, అది కొంచెం తిన్నాను. ఎందుకో మళ్ళీ తినాలనిపించలేదు, పక్కన పెట్టేశాను అనమాట. చాలా బాగా కుదురుద్ది నాకు ఇది. నేను రమ్య దగ్గర నేర్చుకున్నాను. సో తర్వాత ఏంటంటే ప్రసాదాలు 2 తీసుకెళ్తున్నాను. ఒకటి శనగలు ఓన్లీ ఉడకబెట్టి తీసుకెళ్తున్నాను, తాలింపు వగేర ఏం వేయట్లేదు. ఇంకా ఋతుగడ ఆడితే ఇట్లా ఉంటుంది, ఇల్లంతా క్లీన్గా ఉన్న వాడు బొమ్మలు ఇట్లా తీసుంటాయి. సో పిల్లలు ఉన్న ఇళ్ళని ఇలాగే ఈజీగా అర్థమైంది ఎవరికైనా. సో ఇట్లా వాడు ఆడుతూ ఉంటే, వాడు ఎక్కువ కిచెన్ సామాన్ తోటి ఆడతాడు, అంతసేపు వంట చేస్తూ ఉంటాడు. అమ్మలాగా దోశ పెనాన్ని చపాతి అంటాడు. సో ఇప్పుడు ఏంటంటే తేజేమో స్కూల్ నుంచి వచ్చి బయట ఆడుతూ ఉన్నాడు, రితు బయటనే ఆడుతున్నాడు. నేను ప్రసాదం రెడీ చేస్తాను, మధ్యలో బయటికి వెళ్ళి చూసుకుంటూ రెడీ చేస్తూ ఉన్నాను. నజర్ హటి ఘటనా ఘటి అంటారు చూడండి, కొంచెం సేపు మనం చూడకుండా ఇట్లా పొంగిపోతుంది అనమాట. అంత బాగున్న స్టవ్ అంతా ఇట్టు అయిపోయింది, చూసారా, దారుణంగా అయిపోయింది. సో పర్లేదు, ఎప్పటికప్పుడు తుడుచుకోవడం అలవాటు చేసుకుంది అనమాట. శనగలు అసలు చాలా తొందరగా ఉడికిపోతాయండి మనకి. ఈ మార్నింగ్ నానబెట్టాను నేను. సో వాటిని వార్చేసి నీళ్ళన్నీ పోయేలా పక్కన పెట్టేశాను. వీటిని తీసుకెళ్దాం. యాక్చువల్లీ షిరావు కూడా శనగలు కూడా తీసుకెళ్తాను అనుకున్నాను. తేజుడు అమ్మ నేను ఇంకో ప్రసాదం పెడతా అమ్మ అంటేను, సరే నీ ఇష్టం బిడ్డ అని షిరా వేస్తూ ఉన్నాను. శేఖర్ తేజు పెడతారనమాట అందరికీ. సో షిరా తొందరగా కావాలంటే ఒక దిక్కు ఇది దీన్నంతా నెయ్యిలో ఫ్రై చేసుకుంటే ఇంకో దిక్కు వేడి నీళ్ళు పెట్టాలి. సో డైరెక్ట్గా వేడి నీళ్ళు పోస్తే మనకి తొందర అయిపోద్ది. ఈ గ్యాప్లో ఋతుగాడికి ఈవినింగ్ స్నాక్స్ పొమోగ్రానైట్ తినబెడుతున్నాను ఈరోజు. వాడు యాపిల్, పొమోగ్రానైట్, బనానా రోజు ఒక ఫ్రూట్ తింటాడు. బట్ నాకు గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది, తేజు తినడు కాబట్టి. సో ఈ ప్రసాదాలు మనం గుడికి తీసుకెళ్తా ఉన్నాం. రవ కేసరి, శనగలు ఉడకబెట్టినవి మాత్రమే, తాళింపు కాదండి ఇది. సో చలో శేఖర్ గారు ఆఫీస్ నుంచి వచ్చి రాగానే రెడీ అయిపోయి మేము బయలుదేరుతున్నాం గుడికి. సో ఇది మాత్రం వ్యూస్ కోసం కాదు, పెట్టిన లక్షల వ్యూస్ ఏం మనకి రావట్లేదు. వ్యూస్ కోసం కాదు, నా మనశ్శాంతి కోసం, నాకు బాగా అనిపించడం కోసం. సో నిన్నటి వీడియో చూస్తే దానికి కంటిన్యూషన్ వ్లాగ్ ఇది, మీకు అర్థమవుతుండొచ్చు. సో నేనేంటంటే శారీలో ఒక ఫుల్ డే మొత్తం ఇంతవరకు ఎప్పుడు లేను, ఉండాలనుకున్నాను కానీ కాసేపు వేసుకున్నాక శారీ ముందు ఇప్పేశానండి. సాయంత్రం మళ్ళీ మంచిగా స్నానం చేసి ప్రసాదాలు చేశాను అనమాట. సో ఇది మనకి అమీన్పూర్లో ఉన్న బాబా టెంపుల్. చాలా ప్రశాంతంగా అనిపిస్తాయి గుడిలోకి వెళ్తే, తెలుసా. హారతి అయింది 1 hour ఏమో లోపల ఉన్నాము. 6కి వచ్చాం, 7 వరకు ఆరతి అయిపోయింది. తర్వాత ఆరతి అయిపోయి ప్రసాదాలు ఉంటాయి కదా, శనగలు పంచడం అయిపోయింది. తేజు కూడా ఎంత ఇష్టంగా ప్రసాదం పెడుతున్నాడు తెలుసా అందరికీ. బాగా అనిపించింది, నాకు చాలా బాగా అనిపించిందండి. మీకు మనసు బాలినప్పుడు బాబా గుడికి కాదండి, మనం ఏ గుడికైనా వెళ్ళండి, గుడికి వెళ్తేనే ఆ ప్రశాంతత వచ్చేస్తుంది. మన పూజ రూమ్లో కాసేపు
ఎంతసేపు కూర్చున్నా కొంచెం స్టేబుల్గా అవుతాం, మంచిగా అనిపిస్తూ ఉంటుంది క్లమ్జీగా ఉన్నప్పుడు మనకి. సో ప్రసాదం అయితే నిండుకుంది. సో మొత్తానికి మనకి నిండుకుంది అనొచ్చు లేదో నాకు తెలియదు, కానీ ప్రసాదం మొత్తం అయిపోగొట్టకూడదంట, మనం ఇంటికి కొంచెం పట్టుకెళ్ళాలంట. సో అట్లా మొత్తం కూడా కొడితే పక్క ఆవిడ మాకు కొంచెం పులిహోర ఇచ్చి ఇంటికి వచ్చి పట్టుకెళ్ళాలని చెప్పింది. సో నేను కోరిన కోరిక అసలు ఇమీడియట్గా నెరవేరింది కూడా అండి. పర్సనల్గా ఒకటి కోరాను, నెరవేరింది కూడా. సో నాకు బాగా అనిపిస్తుంది. సో ఎవ్రీ టైం గుడికి వస్తూ ఉన్నాం. ఇది 3rd వీక్ అనుకుంటా. మేము ఫస్ట్ వీక్ పూజది, అంతకు ముందుగా 2 వారాలు వచ్చాము, అప్పుడు వీడియో షూట్ చేయలేదు. ఇప్పుడు రెగ్యులర్గా షూట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటి రెగ్యులర్గా ఏం చేసినా మీకు కనిపిస్తుంది. సో తర్వాత ఏంటంటే థర్స్డే రోజు ఇక్కడ మార్కెట్ కూడా జరుగుతుంది, పిల్లలు ఆడుకునేవి కూడా వస్తాయి. తేజు అంటే సైలెంట్గా వద్దంటే ఊరుకుడుగా, రితు అట్లా కాదు, చిన్నోడు కదా అర్థం కాదు, ఏడుస్తాడు బాగా. సో ఇక్కడ పిల్లల్ని ఆడిపిస్తూ ఉన్నాం. ఎవ్రీ టైం ఎప్పుడు వచ్చినా ఆడిపిస్తాం. మునుపైతే సండేస్ కూడా వచ్చేవాళ్ళం అప్పుడప్పుడు టైంపాస్ కాకపోతే. మొన్న అప్పట్లో వర్షం పడ్డప్పుడు ఇందులోనే మనకి సముద్రం లాగా అల్లు వచ్చాయండి నీళ్ళలో. సో మొత్తానికి అయితే శేఖర్ ఆఫీస్ నుంచి ఎర్లీగా ఎర్లీగా వస్తుంది కాబట్టి అన్నీ కలిసి వస్తున్నాయి అన్నమాట. సో ఇలా అనిపించింది వీడియో. నా కమెంట్లో ఎప్పుడు నేను వెయిట్ లాస్ అవ్వలేదు, గెయిన్ అయ్యాను. మళ్ళీ చేస్తాను డైట్, కానీ నాకేంటంటే ఒక కన్సిస్టెన్సీ ఉండట్లేదు అన్నమాట. డైట్ చేసినప్పుడు కన్సిస్టెన్సీతో చేస్తేనే, డిసిప్లిన్తో చేస్తేనే బాగుంటుంది. సో నా అలాగంటే తగ్గుతాం పెరుగుతాం. బట్ ఈసారి చేస్తే వీడియోస్లో యాడ్ చేయను, షార్ట్స్ పెడతాను. చాలామంది అడుగుతూ ఉంటారు కదా, నేను ఏమంత స్ట్రిక్ట్ చేయను, బట్ నాకు తెలుసు న్యూట్రిషన్ ఫుడ్ ఎలా తీసుకోవాలో. సో అలా చేస్తాను. చాలామంది ఫాలో అయ్యారు. అప్పట్లో ఒక 7 kgs తగ్గాను, మరి సర్జరీ అయ్యాక మళ్ళీ అటే ఉండిపోయి మళ్ళీ పెరిగాను అనమాట. సో ఇలా ఒకరోజు గుడికి వెళ్ళి ప్రసాదం పెట్టాలి నాకు బాగుండే, ఆ కోరిక ఈరోజు నెరవేరింది. థ్యాంక్ యూ సో మచ్. మన పాత సబ్స్క్రైబర్స్ అందరూ హార్ట్ఫుల్గా మెసేజ్ చేస్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని నేను ఇప్పటి చాలా రెగ్యులర్గా వీడియోస్ పెడతాను. సో రెగ్యులర్ అప్డేట్స్ మీకు వస్తాయి అనమాట. సో ఋతుగాడు కార్లో కూర్చొని ఆడుతూ ఉన్నాడు, శేఖర్ ఏమో తేజ్ దగ్గర ఉన్నాడు. ఒకరి దగ్గర ఉంటాం అనమాట. సో ఫస్ట్ బేబీ ఉన్న రోజులు అర్థం కాదండి, సెకండ్ బేబీ పుట్టాక అసలు ఆగమేయడు అనేది మస్తు అర్థమవుతుంది. ఇప్పుడు మా పరిస్థితి అంతే, ఒక్క నిమిషం ఒక దగ్గర ఆగడు, బుడుబొంగలా తిరుగుతూ ఉంటాడు. సో బాయ్, మళ్ళీ వీడియోలో కలుస్తాను.